వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏపీలో ఎందుకు ఇంత దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా మన అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసాల మీద, కార్యాలయాల మీద, అలాగే ఆయన అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా రైడ్ చేశారు. 28 లక్షల రూపాయలు, 48 లక్షల రూపాయలు సంథింగ్ అమౌంట్ లెక్కల్లో చూపించినటువంటిది సీజ్ చేశారు అనేటువంటిది ఒకటి వచ్చింది. ముఖ్యంగా మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే ఏపీ లిక్కర్ కేసులో దూకుడుగా వ్యవహరిస్తోంది అన్నటువంటిది వచ్చింది. మొత్తానికి ఏపీలో ఈడీ దూకుడు దేనికి సంకేతం అని అడుగుతున్నారు. దీంట్లో మొత్తం 4 కోణాలు ఉన్నాయి. మొదటిది, ఇది కేవలం ఒక్కో కేసు మీద విడివిడిగా జరుగుతున్నటువంటి దర్యాప్తు కాదు అనేటువంటి సంకేతం. ముఖ్యంగా మద్యం రవాణా, అలాగే మద్యం రవాణా వ్యవహారం, లిక్కర్ స్కామ్కి సంబంధించి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు, వీటికి సంబంధించినటువంటిది ఒకటి. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీ ట్రయల్, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి సంస్థల మీద చర్యలు, ఇవన్నీ ఒకేసారి వేగం పుంజుకోవడం వెనకాల ఫాలో ద మనీ అనేటువంటి ఒక దర్యాప్తు విధానం కనిపిస్తోంది. అంటే నేరం ఎవరు చేశారో అన్నదంతా ఆగకుండా ఆ నేరం ద్వారా ఉపయోగించబడినటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఆ డబ్బుతో ఏ ఆస్తులు, ఏ సంస్థలు, వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి అన్నదే ఈడీ ఇప్పుడు కీలకంగా చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. దే ఆర్ ఫాలో ద మనీ రూల్ ఇన్వెస్టిగేషన్లో. ఇక రెండోది, పాత కేసులు మళ్ళీ తెర మీదకి రావడం. దాదాపు ఏళ్ల పాటు దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసుల్లో సరికొత్తగా మనీ లాండరింగ్ కోణం అనేది ఇప్పుడు బయటికి తీసుకురావడం. అంటే ఇప్పటికే ఉన్నటువంటి క్రిమినల్ కేసుల ఫైనాన్షియల్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మరొకసారి పరిశీలిస్తున్నాయి అనేటువంటి సంకేతం. అంటే ఒకవేళ దీంట్లో నేరపూరితమైనటువంటి ఆదాయం, ఆ డబ్బు బదిలీలు, ఆస్తుల కొనుగోళ్లు, లేదంటే బినామీ లావాదేవీలు, షెల్ కంపెనీలు, వీటి మధ్య సంబంధాలు, ఇవన్నీ నిర్ధారించగలిగితే కేసుల పరిధి వ్యక్తుల నుంచి, అంటే ఇప్పటివరకు ఒక వ్యక్తి మీద ఆరోపణ ఉంది, వీరందరూ పాల్గొన్నారేమో, దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ అనేటువంటి దాని దగ్గరే చర్చ ఆగింది. ఇప్పుడు ఆ వ్యక్తుల దగ్గర నుంచి పూర్తిగా ఈ ఫైనాన్షియల్ నెట్వర్క్ ఏదైతే ఉందో వీళ్ళది, దాని దాకా కూడా వీళ్ళు విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో మూడోది, డిజిటల్ బ్యాంకింగ్ ఆధారాలు, వీటి మీద ఫోకస్ అనేది పెరగడం. సోదాల్లో నగదు, లాకర్లు, డిజిటల్ ఎక్విప్మెంట్, లేదంటే ఆర్థికపరమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ముఖ్యం కాదు. వాటి నుంచి బయటపడేటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆ లావాదేవీల చైన్ అనేటువంటిది, ఆ లింకప్ అనేది, అలాగే ఫోన్ డేటా, కంపెనీల మధ్య లింకులు, వ్యక్తులు, ఇవి అసలైనటువంటి కీలక ఆధారాలు. ఎందుకంటే మనీ లాండరింగ్లో ఒక వ్యక్తి పేరు కంటే కూడా డబ్బు ప్రయాణించినటువంటి మార్గం అనేది ఇక్కడ బలమైనటువంటి ఒక సాక్ష్యంగా మారుతుంది. మనుషుల మధ్య మేబీ 2-3 మాటలు మాట్లాడుకోవచ్చు, ఆ మాటల్ని ఎస్టాబ్లిష్ చేసి నేరం జరిగిపోయింది, వీళ్ళు స్కామ్ చేశారనడానికి లేదు. బట్ ఆ మాటల తరువాత ఏవైతే వీళ్ళ యాక్షన్స్ ఉంటాయో, దట్టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రూట్ వీళ్ళు క్రాక్ చేయగలిగితే అది బలమైనటువంటి సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఈడీ కూడా అదే చేస్తోంది. ఇక నాలుగోది, ఏపీ రాజకీయాల్లో పాత ఆరోపణలన్నిటికీ ఆర్థిక పరీక్ష మొదలైంది, ఆధారాల వేట మొదలైంది అనేది ఇక్కడ ప్రత్యేకంగా సంకేతం. ఇప్పటివరకు రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, దానికి కౌంటర్ ఆరోపణలుగా కనిపించినటువంటి అనేక వ్యవహారాలు ఇప్పుడు దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే కంపెనీ రికార్డ్స్, అసెట్స్ డీటెయిల్స్, వీటి ఆధారంగానే ఇప్పుడు పరీక్షించబడతాయి. అయితే ఇకపై ఎవరు ఏమన్నారు అనేటువంటి దానికంటే, అంటే తెలుగుదేశం పార్టీ ఆరోపించింది, దానికి వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారన్నారు, లేదు అని తప్పు చేశాడు కాబట్టే ఈ సంస్థలన్నీ వస్తున్నాయని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఈ వరుసగా ఇప్పుడు ఎవరు ఏమన్నారు అన్నటువంటిది డైలాగ్ వార్ కాదు, ఇప్పుడు అసలైనటువంటిది ఈ డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఈ మధ్యలో ఎవరెవరి మధ్య చేతులు మారింది, దానికి ఉన్నటువంటి సోర్స్ అనేది ఏంటి అనేదే అసలు ప్రశ్నగా మారుతుంది. సో ఇక్కడ కీలకమైనటువంటి ఒక పాయింట్ ఉంది. ఈ సోదాలు లేదంటే అరెస్టులు జరిగాయి అంటే ఇవి ఆరోపణలు నిరూపితమైపోయాయి అనేటువంటి అర్థం తీసుకోవడం కూడా కాదు. బట్ బలమైనటువంటి సాక్ష్యాలు దీనికి కోర్టులో నిలిచేవి, అలాగే మనీ ట్రయల్, నేరపూరిత ఆదాయంతో సంబంధం, ఇవన్నీ కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఈడీ ఎవరిని అరెస్ట్ చేస్తుంది అనేది మాత్రమే కాకుండా సీజ్ చేసినటువంటి డబ్బు, లాకర్లు, డిజిటల్ ఆధారాలు చివరికి ఎవరెవరిని కలుపుతాయి అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు మేబీ ఈ అరెస్టులకు సంబంధించి చాలాసార్లు మనం అనుకోవచ్చు, ఎందుకంటే అనేక విషయాల్లో ఇది చాలా మంచి ప్రభుత్వం, అరెస్ట్ అవ్వనివ్వదు ఎవరిని కూడా, కేవలం కేసులు మాత్రం పెడతారు, ఆరోపణలు చేస్తారు అన్నటువంటి ఒక కంప్లైంట్ అనేది మనం చేస్తూ వస్తున్నాం కదా. బట్ ఈ పర్టికులర్ అంశంలో ఆ కంప్లైంట్ అనేది పనికిరాదు, ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇంకోటైనా. ఎందుకు అనంటే
నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు 300 కోట్ల స్కామ్ 3,000 కోట్ల స్కామ్ అన్నారు, చివరికి 30 కోట్లు అన్నారు. ఆ 30 కోట్లు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పార్టీకి వచ్చేసాయి చూడండి కావాలంటే, ఇదే ఇక్కడ క్విడ్ ప్రోకో అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఎంటర్ అయినటువంటి ఏ సంస్థ కూడా మనీ ట్రయల్ అనేది జరిగింది అన్నది ఒక్క ఆధారాన్ని ఎక్కడా నిరూపించలేకపోయింది. మొత్తం అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేశారు, అన్ని కంపెనీలది చెక్ చేశారు. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారికి అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ వచ్చాయని, స్కామ్లు ఇది జరిగింది అన్నటువంటి దానికి ఒక్క ఆధారం కూడా ఏ రకంగానూ చూపించలేకపోయారు. కానీ 53 రోజుల పాటు అరెస్ట్ చేసి పెట్టారు. దానివల్ల ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే కదా. మేబీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఒకటే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ పర్టికులర్ అంశాల్లో ఏమన్నా కేసులకు సంబంధించి వివేక కేసు కావచ్చు, మనీ లాండరింగ్ వ్యవహారాలు కావచ్చు, లేదు అంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, వీటన్నింటిలో ఆధారాలు లేకుండా మనీ ట్రయల్ అనేటువంటిది ఎక్కడా లేకుండా కేవలం వ్యక్తులతోటే దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇబ్బందులు తప్పవు అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అందుకే ఏపీ కేంద్రంగా కనిపిస్తున్నటువంటి ఈడీ దూకుడిని ఇక్కడ ఒక లైన్లో చెప్పాలి అంటే, ఇది కేవలం కేసుల మీద చర్య కాదు, నేరం నుంచి డబ్బుకి, డబ్బు నుంచి ఆస్తులకి, ఆస్తుల నుంచి రాజకీయ వ్యాపార సంబంధాలకి, వ్యక్తులకి వెళ్ళే మనీ ట్రయల్ని ఛేదించే ప్రయత్నానికే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సంకేతం. సో ఆ ట్రయల్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అదే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఈడీ ఇంకెంత దూకుడుగా వెళ్ళి ఇంకా ఎన్ని గుట్టుమట్లన్నీ కూడా బయట పెడుతుందో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.